డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్ఐటీలో సీట్లు పెరుగుతున్నట్టు ఐఐటీల్లో కూడా సీట్లు అయితే పెరుగుతున్నట్టు ఒక కథనం రావడం జరిగింది. ఐఐటి ఇండోర్ ఇంట్రడ్యూస్ యూజీ ప్రోగ్రామ్, బీటెక్ ప్రోగ్రాము ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అండ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ త్రూ జేఈ అడ్వాన్స్ ద్వారా మరి సీట్లు అయితే పెరుగుతున్నాయి. మరి ఈఎస్ ప్రోగ్రామ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు అడ్మిట్ ఇక్కడ 30 సీట్లు అయితే పెరుగుతున్నాయని లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. త్రూ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను జేఈ అడ్వాన్స్డ్ ద్వారా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. ఐఐటి ఇండోర్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. మరి సంవత్సరం కట్ ఆఫ్ కూడా ఐఐటీల్లో కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. మరి ఇంకా మరిన్ని డీటెయిల్స్లో ఐఐటి ఇండోర్ ఇన్ కొలాబరేషన్ విత్ మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ will introduce an undergraduate program in environmental economics sustainable from July 2026. The program aims to integrate climate changes, environmental economics and engineering under umbrella according to the press release అయితే నోట్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 30 సీట్లు వస్తున్నాయి అంటమ్మా ఐఐటి ఇండోర్లో. ది ప్రోగ్రామ్ స్ట్రక్చర్డ్ అరౌండ్ ప్రైమరీ ఇయర్స్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ పాలసీ, ఎనర్జీ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ, వాటర్ అండ్ క్లైమేట్ సిస్టమ్స్ యాజ్ పర్ ఐఐటి పాట్నా. ఇట్ ఆల్సో ప్లేసెస్ వీళ్ళు ఏం చేస్తున్నారు, స్ట్రాంగ్ ఎంపసిస్ సిస్టమ్స్, మోడలింగ్, డేటా డివిజన్, ఇవి పీటీఐ రిలీజ్ చేశారు. ఈఎస్జీ పాలసీ టు అడ్వైజర్, గ్రీన్ ఫైనాన్స్ అండ్ ఇది బ్యాటరీ సిస్టమ్ మీద వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. ఇంకొన్ని ఐఐటీల్లో కూడా సీట్లు పెరుగుతుంది, దాన్ని చూద్దాం. కొన్ని సీట్లను అయితే ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. రీసెంట్ ఫ్యూచర్ సీట్ ఎక్స్పాన్షన్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టెడ్ 11,000 ఇన్వెస్టెడ్ టు ఎక్స్పాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకాడమిక్ కెపాసిటీ అక్రాస్ 5 థర్డ్ జనరేషన్ ఐఐటీస్. థర్డ్ జనరేషన్ ఐఐటీస్ ఏంటి? ఎన్ఐటి తిరుపతి, ఎన్ఐటి పాలకాడు, ఎన్ఐటి బిలాయి, ఎన్ఐటి జమ్మూ, ఇవన్నీ కూడా థర్డ్ జనరేషన్ ఎన్ఐటీస్ అమ్మ. 25-26లో ఆల్రెడీ 1,314 సీట్స్ యాడ్ చేశారు. 26-27లో 1,700 సీట్లు పెరుగుతాయని ఒక అంచనా. మన యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా 26-27 అకాడమిక్ ఇయర్ కింద వస్తారు, అడ్మిషన్ ఇయర్. మరి 27 15 సంవత్సరానికి పెంచుతామని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి, టార్గెటెడ్. ఇది టైర్ 3 మూడో జనరేషన్ ఐఐటీస్. బిలాయిలో 1,485 అంటే 1,480 ఇంక్రీజ్ చేస్తారు. ధార్వాడ్లో 1,473, జమ్మూలో 1,283. అంటే కొద్దిగా ఇన్ని కాదులేండి, కావాలంటే ఒక 100-200 ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి పాలకాడు 1,264, తిరుపతి 1,066, ఇవి కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం కూడా మరి స్టూడెంట్స్కి జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో మరి జస్ట్ మీరు క్వాలిఫై అయితే ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. మనకి ఇండోర్లో 30 సీట్లు అయితే పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రాయండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అడ్వాన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా రాస్తే మీకు ఉపయోగం. ఎందుకంటే ఏదో ఒకటి రావచ్చు కదా, ఐఐటీలో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చింది కదా. ఇది స్టూడెంట్స్. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, అది చూద్దాం. ఈ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్కి మనం 2,500 అయితే చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నాము. జోసా ప్లస్ CCF 2 కలిపి మీకు ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, జిఎఫ్టీ కానీ, IIIT కానీ అన్నీ కలిపాము. ఇక్కడ మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3,000 రూపీస్, మరి జేఈ ప్లస్ వెబ్సైట్ 4,000, ఓన్లీ వెబ్సైట్ 2,000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబర్. మీరు మరి చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే పెట్టండి, మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరు మెంటర్షిప్ మీరు సరైన మెంటర్ దగ్గర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ అమ్మ, వాట్సాప్ డీటెయిల్స్ కూడా ఇది. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే జోసాలో మన దగ్గర మొత్తం డేటా అయితే రెడీమేడ్గా ఉందమ్మా. స్టూడెంట్స్ ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి డేటా మొత్తము వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 23 ఐఐటీలు ప్లస్ 32 ఎన్ఐటీల డేటా, మరి 26 IIITల డేటా, తర్వాత 47 జిఎఫ్టీల డేటా, మొత్తము 63,000 సీట్లకు సంబంధించిన డేటాబేస్ అయితే రెడీమేడ్గా ఉంది. కేటగిరీ వైజ్గా మీరు ఏ కేటగిరీ వస్తారో చూడండి. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఉంది, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, SC, ST మొత్తం కేటగిరీ వైజ్గా ర్యాంక్ వరకు మనకి 20వ తారీఖున ర్యాంకింగ్ ఇస్తారు. ఇక డైరెక్ట్ అనమాట, మీకు ర్యాంకింగ్ ప్రకారం ఇక్కడ ఇచ్చేయటం జరుగుతుంది. మీ ర్యాంక్కి ఎక్కడ వస్తుందో సీటు అన్నీ చూజ్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.